హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్మునేలు చూసి టెక్స్ట్ చదవగానే వీడియో స్కిప్ చేసేయడమా? అమ్మో! నువ్వు ఇప్పుడైతే వీడియో చూడలేదనుకో, నేను నీ డ్రీమ్స్లోకి వచ్చి మరీ గుర్తు చేస్తాను ఆ వీడియో చూడాలని. నాకు తెలుసు మీరు మంచి వాళ్ళు. వీడియో అయితే చూస్తున్నారు కదా, చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకోండి. నేను ఇట్లా అంటున్నాను, కోపం ఏం తెచ్చుకోకూరి. అంతే కదా, ఒక్కసారి చూస్తేనే కదా తెలిసేది మంచిగుందో మంచిగా లేదో అని. ఇంకా ఇప్పుడైతే నేను కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ నిమ్మకాయ చెట్టు ఉంది కదా, ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అయితే అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కాయ అంటే ఒక్క కాయ కూడా కాయలేదు. పూత పట్టినా కూడా వెంటనే రాలిపోతుంది. చాలా అంటే చాలా వెయిట్ చేసాము. ఈసారి అయితే ఈ చెట్టుకు మస్తు పూత వచ్చింది. మేము అనుకున్నాం కదా, ఒక 2 కాయలు కాసినా కూడా ఓకే, ఈ చెట్టు ఎప్పటికైనా కాయలు కాస్తుంది అని చెప్పేసి మనకు కూడా ఒక హోప్ వచ్చి దాన్ని మంచిగా పెంచుతాం. అంతేగాని ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటే ఆ చెట్టు అయితే కాయలు ఏం కాస్తలేదు. అయితే మా సార్ ఏం చేసిండంటే ఇంకా నిన్న ఆ చెట్టును అయితే మొత్తం కొమ్మలన్నీ ఇట్లా కొట్టేసిండు. అయితే ఆయన కాయలు కాస్తలేదని కొట్టేది ఫస్ట్ అయితే. చెప్పు, ఈరోజు ఏ బెంచ్లో కూర్చున్నావు? ఫస్ట్ బెంచ్ కూర్చున్నా. నువ్వు వచ్చినావు కదా, అవును, చిన్నగా పోయినా చేంజ్ చేసుకున్నావు నిజంగా? సరే సరే, మంచి చదువుకున్నావా? ఎలా అట్టే ఉండు, దూరం ఉండు. మంచి చదువుకున్నావా? ఏమేమి చదువుకున్నావు? చదువుకోలే? మరి చెప్పు మళ్ళా. కచ్చి కచ్చా కచ్చి చెప్పు మళ్ళీ ఏమేమి చదువుకో. బ్యాగ్లో చూసుకుంటా. షూ ఇప్పు ఇక చూసుకుంటా కానీ షూ ఇప్పు. డబ్బులు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకు? తీసుకో. హోంవర్క్ నేను హైరాన్ అయితేనా? ఓ షార్ప్నరా? లేజరా? సరే సరే, ఇక అన్నం కూర ఉండాలి, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోపో. మా సారు అవి కొమ్మలు కొట్టేసేటప్పుడు నేను చూడలేదు, చూస్తే వద్దనేదాన్ని. అయితే మా సార్ ఏమన్నారంటే ఇట్లా బుష్ లాగా పెరుగుతుంది, కొమ్మలు కొట్టేస్తే కొంచెం చెట్టు హైట్ అవుతుంది అని మా సారు అట్లా అనుకుని చెట్టు కొమ్మలు అయితే కట్ చేసిండు. ఇంకా అది కొంచెం హైట్గా పెరుగుతుంది అని చెప్పేసి మా సార్ అనుకుంటుడు అంతే. టైం అయితే కరెక్ట్గా 10:30 అయిపోతుంది. ఇంకా విషయము కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అవుతుంది. ఇప్పుడైతే నేను వంట స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలు వచ్చే వరకే వంట స్టార్ట్ చేస్తే ఇంట్లో పని కూడా అయిపోతుంది. కానీ ఈ రోజు ఏంటి అంటే పొద్దున్నే వ్లాగ్ అనేది స్టార్ట్ చేయలేదు, అలాగే వంట కూడా ఏం చేయలేదు. ఎందుకంటే నాకు ఎందుకో తెలియదు, పొద్దుటి నుంచి కొంచెము స్టమక్ పెయిన్ అయితే వస్తూ ఉంది. ఇంకా నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ ఇంట్లో పనులన్నీ చేసుకుందాం చిన్నగా, ఆ తర్వాత నిదానంగా వంట చేద్దామని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు ఏమేమి వండుతా అంటే పప్పు వండుతా, తర్వాత సొరకాయ కర్రీ వండి అన్నం అయితే వండేస్తాను. ఇది మా సారు పిల్లలు వచ్చే వరకు అయితే వండేసేయాలి. ఆల్రెడీ కన్నయ్య వచ్చిండు, 10:30 అవుతుంది కదా, విషయము కూడా వస్తుంది. మా సార్ 11కి వస్తాడు, 11-11:30 అవుతుంది. ఆ లోపుగా అన్నం కూర పప్పు అయితే చేయాలి. ఇంకా బట్టలు కూడా ఉతుకుతున్నాను వాషింగ్ మిషన్లో, బట్టలు కూడా ఆరేయాలి. ఇప్పుడు ఇంకా చాలా పని ఉన్నట్టే. పప్పులోకి అయితే పెసరపప్పు ఎర్రపప్పు అయితే కలిపి వండుతున్నాను. అయితే ఇంకా దాంట్లోకి కొంచెం ఒక 2 దొండకాయలు, ఒకటి క్యారెట్ ముక్కలు అయితే వేస్తాను. పచ్చిమిర్చి చేసి పప్పు వండుతాను, అది కూడా కుక్కర్లోనే వండుతా. కొంచెం ఫాస్ట్గా చేయాలి ఈరోజు. ఈరోజు అయితే చాలా పని లేట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను మార్నింగు 5:40కి అయితే లేచిన. కొంచెం పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసుకునేదాన్ని. పిల్లలు పోయే వరకు టిఫిన్ వరకు గిన్నెలు తోమడము, ఇల్లు క్లీన్ చేయడం ఇవన్నీ అయిపోతే ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా వంట అయితే స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నాను. కాకపోతే మార్నింగ్ నుంచి నాకెందుకో కొంచెం లైట్‌గా స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. నాకేంటి అంటే ఏదైనా సరే హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఇంట్లో పనులన్నీ చేసుకోగలుగుతా కానీ స్టమక్ పెయిన్ వస్తే కొంచెం భయంగా అనిపిస్తది. ఎందుకంటే మనకు అన్నీ మంచిగానే ఉన్నా కూడా పెయిన్ వస్తుందంటే ఎందుకు వస్తుందో మనకు తెలియనప్పుడు భయమైతది. నాకేంటి అంటే అన్ని నొప్పుల కన్నా ఈ స్టమక్ పెయిన్ అంటేనే ఇంకా ఎక్కువ భయము. అందుకే మార్నింగ్ అయితే కన్నయ్యని స్కూల్‌లో దింపేసి వచ్చిన తర్వాత కొద్దిసేపు
కామ్‌గా కూర్చొని ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. అది కూడా అంతా కంప్లీట్ చేసుకోలేదు. ఇక తర్వాత చిన్నగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి, మళ్ళా ఇప్పుడు కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటికి కూడా కొంచెం లైట్‌గా నొప్పైతే ఉంది. ఈరోజు కూరొచ్చేసేమో ఆనగకాయ వండుతున్నాను. మళ్ళీ కొంచెం పప్పయితే వండుతున్నాను. సమ్మర్ వచ్చినప్పటి నుంచి అస్సలు కూరలతోనే తినాలనిపిస్తలేదు. కొంచెం పప్పు చారు లేదా టమాటా చారు ఏదో ఒకటి ఉండాలనిపిస్తుంది. ఇంకా అందుకే మా సారు గూడా పిల్లలకైతే కొంచెం కర్రీస్ ఎక్కువ పెట్టి అన్నం అయితే పెట్టు అని మా సారు గూడా అన్నారు. ఇంక నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ పెసరపప్పు వండుతున్నాను. ఆ పెసరపప్పులో ఒక 2 దొండకాయలు, ఒక క్యారెట్, పచ్చిమిర్చి ఏసి ఆ హీటర్ మీద పెట్టి ఇక్కడనైతే ఆనగకాయ కట్ చేసి కూరైతే వండుతున్నాను. ఇంట్లో పచ్చిమిర్చి అయిపోయినాయి. అయితే ఆనంకాయ కూరలో పచ్చికారం వేస్తేనే బాగుంటది. మనకు కూడా తినాలనిపిస్తది. ఎట్లా అంటే ఈ సోరకాయ కూరలో కొంచెం గ్రేవీ అనేది తిక్కుగా అవ్వదు. దాంట్లో టమాటాలేమి ఎయ్యము. అలాంటప్పుడు పచ్చికారం వేసినామనుకో సూపర్‌గా సెట్ అవుతుంది. కానీ మిరపకాయలు అయిపోయినాయి. మొన్ననేమో వెడ్నెస్‌డే రోజు మా సారు మార్కెట్‌కి అయితే పోలేదు. అయ్యో! మొన్న సాటర్‌డే రోజైతే మార్కెట్‌కి పోలేదు. నేనే వద్దని చెప్పిన. ఎందుకంటే ఇంట్లో మొన్న సాటర్‌డే రోజే ఒక కేజీ బెండకాయలున్నాయి. తర్వాత హాఫ్ కేజీ నెనువ ఉంది. గోకరకాయ ఉంది. మళ్ళా తర్వాతనేమో కొంచెం మామిడికాయలు గూడా ఉన్నాయి గదా! ఈ బుధవారం తీసుకొద్దువు. ఈరోజు పోయేదేమొద్దులే అంటే మా సారైతే ఏం ఎళ్ళలేదు వెజిటబుల్స్‌కి. అందుకే ఇంకా పచ్చిమిర్చి అయిపోయినాయి. అప్పటికి ఇంట్లో పచ్చిమిర్చి ఉన్నాయి. అయితే మా సారు ఒక మిక్చరా చేసిండు. అదే బొంగులు, అటుకులు ఇవన్నీ కలిపి చేస్తుండని చెప్పిన గదా! అది చేసినప్పుడు ఉన్న పచ్చిమిర్చి అన్నీ దాంట్లోనే వేసేసరికి పచ్చిమిర్చి అయితే అయిపోయినాయి. ఇక నేనేమో కొన్ని పచ్చిమిర్చి ఉంటే ఒక 4, 5 ఉంటే పప్పులో ఏసి సప్పగా కూర అయితే వండేసాను. ఆనంకాయ కూర కూడా రెడీ అయింది. చూస్తున్నారు గదా! ఈ 2 కూరలు ఈరోజు ఎంత బాగా వచ్చినాయో నాకైతే మంచిగా నచ్చినాయి. కానీ మా సార్‌కైతే అంత మంచిగా ఏం నచ్చలేదు. కొన్ని సార్లు మా సార్ ఏం చెప్తాడంటే మంచిగా కారం సమానం వేసినా గూడా కొంచెం కారం తక్కువేస్తే పిల్లలు ఇంకా మంచిగా తింటారు. కొంచెం నువ్వు కారం తక్కువెయ్యి అంటాడు. మళ్ళీ ఎప్పుడన్నా కారం తక్కువేసినావనుకో ఇంత తక్కువ ఎందుకేసినావు? సప్పగుంది అనైతే అంటారు. అయితే మొన్ననే అన్నాడాయన. ఒక 3 రోజుల కింద అన్నాడు. పప్పు మంచిగా సప్పగా వండు. ఎట్లా అంటే పిల్లలు అన్నంలో కాకుండా ఇట్లా కప్పులేసుకొని తినేటట్టుగా ఉండాలి అనైతే చెప్పిండు. మళ్ళా అంతకుముందుకు ఒకసారి ఈ ఆనగకాయ కర్రీ వండినప్పుడు కూడా అట్లనే చెప్పిండు. ఇక నేనేం చేసినా అంటే మా సారు సప్పగా వండమంటాడు కదా! ఆయన కూడా కూర ఎక్కువ తింటాడు. పిల్లలు కూడా కూర ఎక్కువ తింటారని చెప్పేసి నేను సప్పగానే వండినా. నాకు కూడా అనిపించింది కొంచెం కూర ఎక్కువ తినాలి కాబట్టి కొంచెం సప్పగా ఉండాలని చెప్పి. పప్పు సప్పగుంది. తర్వాత ఆనగకాయ కూర కూడా మంచిగా సప్పగానే ఉంది. ఇంకా నాకైతే బాగా నచ్చింది ఈరోజు. వేడి వేడిగా తిన్నాను కదా! కానీ మా సార్‌కేమో నచ్చలేదంట. ఫస్ట్ అన్నం పెట్టిన తర్వాత కొంచెం సొరకాయ, పప్పు 2 ఏసుకుండు ప్లేట్‌లో. ఒక 2 ముద్దలు తిన్న తర్వాత విషు కొంచెం చింతకాయ పచ్చడి తీసుకురా పో నాన్న అని అడిగిండు. అడిగితే నేను అప్పుడు అన్నాను కదా! కూర మంచిగా లేదా అంటే, లేదు మస్తు సప్పగుందనైతే మా సార్ చెప్పిండు. ఇగ అప్పుడు నాకు అనిపించింది ఒక రోజేమో సప్పగా కావాలంటారు. సప్పగా వండినప్పుడేమో ఇంకొంచెం కారం ఎయ్యాలి అని చెప్పేసి అంటాడు. అసలు నాకే అర్థం కాదు. ఒకరోజేమో సప్పగా అంటే మళ్ళీ రెండో రోజు నాకు తెలవదు కదా! ఆయన కారం తినాలనుకుంటుండా, సప్పగా తినాలనుకుంటా. ఇగో గివన్నీ ఉంటాయి నా తంటాలైతే. ఇక పోనీలే మనకు నచ్చినట్టు వండుతానేమో మళ్ళీ నీకు నచ్చినట్టే వండుకున్నావు అని చెప్పేసి మీద నుంచి అదో పంచాయతీ నాకు. ఇక సరే అని చెప్పేసి నేను చెప్పిన. ఇంక మా సార్ రాకముందుకే వంటంతా అయిపోయింది. తర్వాత బట్టలైతే ఆరేసాను నేను విషు కలిసి. వద్దా విషయం నువ్వు తిన్నావా? అంటే వాళ్ళు ఇక్కడ తిన్నావా? ఏం కూర వండినా అంటే బెండకాయ కాల్చు. అన్నం మెత్తగా అయినారు. పెద్దవైందా? నీకేమో పలుకు కావాలి, నాకేమో పలుకు కావాలి, పప్పకేమో మెత్తగా కావాలి. నేను ఎట్లా ఉండను చెప్పురి. ఇలా కొంచెం పలుక ఉందా అనుకున్నా మెత్తగా. విషమ్మా కూర కూడా సమానంగా తినాలన్న. ఎందుకు? అట్లయితేనే బలం వస్తుంది. అన్నం ఉన్నా కూడా తినాలి. ఎట్లా పోను? ఎట్లా పోతా? కూర మంచిగా వేసిన విషయం కూర్చొని తినాలి నిమ్మలంగా. అన్నం ఇంత ఎక్కువ తింటావా? అయ్యో గంత ఎక్కువ తినాలి. ఇంత తినగలుగుతావు. 2 ముద్దలు ఉంది. ఎట్లుందో చూడ టేస్ట్. టేస్ట్ చూసా.
ఇక విషయమ్మకి ఆకలి అవుతుందని అన్నం అయితే పెట్టిన. విషయమ్మ అన్నము తినిపిమని అయితే చెప్పింది. మా కన్నయ్యనేమో ఫస్ట్ వద్దు అని చెప్పిండు. తర్వాత వచ్చి మళ్ళీ అన్నం తింటే పిల్లలిద్దరికి అన్నం తినిపించాను. సాటర్డే అయితే మా యానివర్సరీ అయింది కదా, నాకైతే మా సారు మా యానివర్సరీ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చిండు. ఇగో అదేంటి అంటే ఈ పాయింట్, అంటే యానివర్సరీ గిఫ్ట్ ఏం కాదు. అయితే ఈ పాయింట్ మా సారు నా కోసం అయితే తీసుకొని వచ్చిండు. ఇది ఎందుకు తీసుకొని వచ్చిండంటే, మొన్న మేమైతే బాగల్పూర్కి షాపింగ్ పోయినాం కదా, షాపింగ్ పోయిన కాడ ఈ పాయింట్ తీసుకోమని మా సార్ చెప్పిండు. అయితే నేను ఈ పాయింట్ అయితే వద్దు అన్నాను. ఎందుకంటే ఇది లూజ్ పాయింట్, బూట్ కట్ పాయింట్ లాగా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇవే వేసుకుంటున్నారు కదా ఎక్కువగా. అయితే ఇంకా మా సార్ అన్నాడు కదా, నీకు ఇలా లూజ్ పాయింట్ జీన్స్లో లేదు కదా, నువ్వు ఈ పాయింట్ తీసుకో అని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ నా దగ్గర బ్లూ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి, నావీ బ్లూ కలర్ ఒకటి జీన్స్ అయితే ఉంది. కానీ ఇట్లా ఈ కలర్లో జీన్స్ లేదు. అయితే మా సార్ ఏం చేసినంటే అప్పుడు ఈ పాయింట్ అయితే సెలెక్ట్ చేసిండు, సేమ్ ఇదే కలరు. ఇంకా సెలెక్ట్ చేసిన తర్వాత నన్ను తీసుకోమంటే ఇదైతే చాలా లూజ్గా ఉంటుంది, ఈ పాయింట్ నాకు వద్దు అన్నాను. ఇప్పుడు ఇవే బాగుంటాయి, అందరు ఇవే వేస్తున్నారు, మనం కూడా ట్రెండ్ని ఫాలో అవ్వడం తప్పేం కదా అని మా సార్ అయితే చెప్పి ఈ పాయింట్ను మళ్ళీ తర్వాత ఇంకోటి షర్ట్ అయితే సెలెక్ట్ చేసిండు. ఆ షర్ట్ ఏంటి అంటే ఇక్కడ హిప్ వరకే ఉంటుంది. ఇప్పుడు మనం చేతులు పైకన్నా కూడా కొంచెం ఇట్లా పాయింట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను ఆ షర్ట్ వద్దన్నా, ఈ పాయింట్ వద్దన్నా. అందుకే ఇంకా మా సారు నిన్న బాగల్పూర్కి అయితే ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఏం చేసినంటే, ఇంకా ఆల్రెడీ ఈ పాయింట్ అయితే ఒకప్పుడు సెలెక్ట్ చేసిండు కదా, వెళ్ళి టక్కున ఈ పాయింట్ అయితే తీసుకొని వచ్చిండు. పాయింట్ క్లాత్ కూడా చాలా బాగుంది. అయితే మా సార్ ఏంటి అంటే ఈ కలర్లో నాకు లేవు అని చెప్పేసి సెలెక్ట్ చేయడం వల్ల ఇంకా ఇది తీసుకొని వచ్చి బిల్ చేయించిండు. మళ్ళీ ఇంటికి రాగానే నేను వేసుకొని చూసిన తర్వాత ఇక్కడ ఉండే లేబుల్ కూడా పీకేసిండు. అయితే నేను వేసుకొని చూసిన తర్వాత నేను ఒక చిన్న విషయాన్ని అయితే గమనించాను. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ పాయింట్ అయితే కుట్లు ఊడిపోయినాయి. మా సార్ ఏమో చూసుకోకుండా అట్లనే తీసుకొని వచ్చిండు. ఇక ఇది ఇప్పుడు నేను మిషన్ మీద అయితే కుట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు బాగల్పూర్ వెళ్ళడు, ఎక్స్చేంజ్ కూడా ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మొత్తం లేబుల్ మొత్తం పీకేసిండు. కాకపోతే బిల్ అయితే ఉంది. ఇక మా సార్ తీసుకొచ్చిన పాయింట్ కరెక్ట్గా నా సైజే తీసుకొని వచ్చిండు, 30 సైజు. మరి మా సార్ నా కోసం తీసుకొచ్చిన పాయింట్ ఎలా ఉందో మీకైతే వేసుకొని చూపిస్తాను. నచ్చితే అయితే కామెంట్ చేసి చెప్పుర్రి. నా కోసం ఫస్ట్ టైం మా సార్ ఇట్లా జీన్స్ పాయింట్ అయితే తీసుకొని వచ్చిండు. వేసుకొని చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంట్లో పాయింట్ వేసుకొని వీడియో అయితే ఆన్ చేశాను, అస్సలే వస్తలేదు. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ పాయింట్ వేసుకోగానే ఇంకా మంచిగానే ఉంది అని అయితే నాకు అనిపించింది. కొంచెం స్టమక్ కాడ చెయ్యి ఎందుకు పెట్టినా అంటే, ఈ మధ్యకాలంలో బాగా తింటున్నట్టున కొంచెం అయితే పొట్టు వచ్చిందని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. ఎంత పొట్టు వచ్చినా కూడా మనం ఎక్సర్సైజ్లు వాకింగ్లు చేసేదైతే లేదు కదా. ఎప్పుడన్నా టైం ఉంటే గ్రౌండ్కి అయితే పోతాను, లేదు అంటే లేదు. ఇక మరి మా సారు నా కోసం తీసుకొచ్చిన ఈ పాయింట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. బాగలేదని అస్సలు చెప్పుకురి, కొంచెం నేనైతే ఫీల్ అవుతాను. ఎందుకంటే మా సార్ నాకు ఫస్ట్ టైం తీసుకొని వచ్చిండు, కానీ చిన్న పాయింట్ తీసుకొని వచ్చేసరికి కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. ఆ పాయింట్ వేసుకొని అయితే చూపించిన, మరి మంచిగా చూపించినా లేదా అని కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఎందుకంటే కొందరికి మంచిగా బట్టల్ని రివ్యూ చేయడం వస్తుంది, నాకేమో ఎంత ట్రై చేసినా వస్తలేదు. ఇక నేనైతే ఆ పాయింట్ వేసుకొని అటు ఇటు తిరిగేలోపే మా సార్ అయితే వచ్చిండు. రాగానే కొంచెం తినడానికి చిప్స్ అయితే ఫ్రై చేసి అన్నం అయితే తినేసాము. వేడి వేడిగా అసలు ఎంత మంచిగా ఉందో, పప్పు, సొరకాయ, పెరుగు, చిప్స్, కొంచెం చింతకాయ పచ్చడి, మళ్ళనేమో సలాడ్ వచ్చేసి కీరా. తృప్తిగా అయితే నేను తిన్నాను. తిన్న తర్వాత గిన్నెలు తోమిన. ఇక ఇప్పుడేమో నేనైతే హోంవర్క్ రాయిస్తున్నాను. పిల్లలకైతే హోంవర్క్ ఒకటేమో క్లాస్ వర్క్ రాయిస్తారు, ఆ తర్వాత అదే హోంవర్క్ని 2 టైమ్స్ ఇంటి దగ్గర రాసుకొని రమ్మంటారు. అలా ఈరోజు మా కన్నయ్యకు 4 హోంవర్క్లు అయితే ఉన్నాయి. ఇక తర్వాత కొద్దిసేపు పడుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకో తెలీదు, పొద్దున కొంచెం లేటుగానే లేచిన అయినా కూడా కళ్ళన్నీ మూసుకుపోతున్నాయి. ఇంకా ఒక 30 మినిట్స్ అలారం పెట్టుకొని ఇట్లా అడ్డం ఒరుగుతుంటే మా విషయమ్మ లేపి, అమ్మ ల్యాప్టాప్ చూస్తాము అని అయితే చెప్పింది. నేను కూడా చూడమని చెప్పిన, కానీ దాంట్లో ఛార్జింగ్ అయితే పట్టట్లేదు అంటే సరిగ్గా అబ్జర్వ్ చేసి చూస్తే మా కన్నయ్య ఏం చేసిండంటే, మనం చెవులో పెట్టుకునే ఇయర్ బడ్ ఉంటుంది కదా, అది తీసి దాంట్లో అయితే పెట్టేసిండు. అది చూడగానే నాకు బాగా కోపం వచ్చింది, కొడదాం అనుకున్నాను. కానీ రోజు ఇట్లా అన్ని తీర పనులు చేయడము, మళ్ళీ నేనేమన్నా అంటే అలగడము, కొట్టడము అలవాటు అయిపోతుందేమో అని చెప్పేసి నేనేం కొట్టలేదు. జస్ట్ ఆయనని అట్లా ఒక చూపు చూసేసి దాంట్లో ఉన్న అది ఆ కాటన్ అయితే తీసేసాను. అదేంటో తెలీదు, కన్నయ్య యూకేజీకి వచ్చినప్పటి నుంచి బాగా తీట పనులు అయితే చేస్తూ ఉన్నాడు.
మొన్నటిదాకా ఇంత తీట పనులైతే చెయ్యకపోయేది. ఇప్పుడు మస్తు అంటే మస్తు చేస్తుండు. ఆ ఇయర్ బడ్ మా విషమ చెవులో ఇట్లా అటు ఇటు అది తిప్పుకున్న తర్వాత బయట పడేసింది. దాన్ని తీసుకొచ్చి దాన్ని హాఫ్ వరకు కట్ చేసి ఆ ల్యాప్‌టాప్ హోల్‌లో అయితే పెట్టేసిండు. మళ్ళా నిన్న నేను ఈవినింగు చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీ చేస్తుంటే పొడిపిండి తీస్తాం కదా! ఆ పొడిపిండి ఒక కప్పులో తీసి నేను గ్యాస్ కాడ పెట్టిన. పెట్టినంక మా కన్నయ్య కిచెన్‌లో పెట్టిన ఆ పిండిని తీసుకుపోయి వాష్‌రూమ్‌లోకెళ్ళి ఒక మగ్గులో ఆ పిండిని చిక్కగా కలిపి ఆ వాష్‌రూమ్ మొత్తం ఇట్లా అలికినట్టుగా చేసిండు. నేను చపాతీ చేస్తుంటే సడెన్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్‌రూమ్‌లోకెళ్తే, "అమ్మ ఏంటిది తెల్లటిది గంజి వాష్‌రూమ్‌లో ఉంది" అని చెప్తే నేను భయంతో వెళ్లి చూసేసరికి ఆ పిండంతా పారబోసిండు. మళ్ళీ ఆ వాష్‌రూమ్‌నంతా క్లీన్ చేసుకున్నాను. మళ్ళనేమో ఆడ ఇంట్లో డెస్క్‌లో కొన్ని కలర్స్ ఉంటాయి. అవి హోలీ కలర్స్. అవి తీసుకుపోయి వాటర్‌లో కలిపి బ్యాక్ సైడ్ అయితే పడబోసిండు. ఈ 1 వీక్ నుంచి అన్ని తీట పనులే చేస్తుండు. ఎందుకో ఏమో నాకు అర్థమైతలేదు. బాగా నాటీగా తయారైతుండు. కొడదామంటేనేమో పిల్లల్ని కొడితే అదే అలవాటయిపోతది అనిపిస్తుంది. కొన్ని సార్లు మస్తు కోపం కూడా వస్తుంది. కానీ నిన్న ఏమనలేదు. ఇంకా సైలెంట్‌గా చూసానంతే. రేపటి నుంచి మారతానమ్మా అనయితే చెప్పిండు. అబ్బాయిలు అంతే ఉంటారేమో నాటీ చేస్తారు. చిన్నప్పుడేమో మంచిగుంటరు. పెద్దప్పుడు అన్నీ ఇట్లా చేస్తూ పోతారు. అవి మనం ఎట్లా ఆపాలో గూడా నాకే తెలీదు. మరి మీరేమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇక బయట బట్టలు తీసుకొచ్చి బెడ్‌రూమ్‌లో అయితే వేశాను. విషమని, కన్నయ్యని చదివించేటప్పుడు మడత పెడదామని చెప్పి. ఇక తర్వాత చాయ్ పెట్టుకొని చాయ్ తాగిన. బయట కూడా ఇల్లు ఊడ్చేసి చపాతీ అయితే చేస్తున్నాను. అప్పటికి టైం వచ్చేసి ఈవినింగు 6 అవుతుంది. అయితే 6-7:30 వరకు పిల్లల్ని చదివించేదనమాట. మధ్యాహ్నమే విషమ చదువుకుంది గదా! ఇప్పుడు వంట చేసిన తర్వాత చదివిపిస్తానని చెప్పేసి చపాతీ అయితే చేస్తున్నాను. ఈ చపాతీ ఇప్పటి కోసమేం కాదు. మార్నింగు టిఫిన్‌లోకి కూడా చపాతీ, గోకరకాయ కర్రీ చేద్దామని చెప్పి మార్నింగ్‌కు ఇప్పటికి అయ్యేటట్టుగా చపాతీలయితే చేస్తున్నాను. ఇక చేసేటప్పుడు నేను నా యానివర్సరీ వ్లాగ్ పెట్టుకొని చూస్తూ ఉన్నాను. ఇప్పుడేమో ఇంక చూస్తుర్రు కదా కన్నయ్య, విషమ ఎట్లా చేస్తుండ్రో. నేను ఏ పని చేసినా కూడా వీళ్ళు మధ్యలోకొచ్చి చేస్తా అంటారు. కిచెన్‌లో వంట చేస్తున్నప్పుడు అంతే. ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు అంతే. కొన్నిసార్లనేమో సరదాగా అనిపిస్తది. కొన్నిసార్లనేమో అన్నీ ఆగమాగం చేస్తే మళ్ళా క్లీన్ చేయాల్సింది మనమే కదా! ఎక్కువ పని అయితది అని చెప్పేసి వద్దు అంటాను. ఇక మా కన్నయ్యనేమో నాకు హెల్ప్ చేస్తాడంట. ఆయననేమో చపాతీలు చేస్తుండు. ఇక విషయం ఏం చేసిందంటే నేను చపాతీ చేసి అక్కడ పెడుతున్నాను కదా ప్లేట్‌లో, వాటిపైన పొడిపిండి అయితే పెడుతూ ఉంది. ఇక చపాతీలు చేయడం అయిపోయిన తర్వాత కిచెన్‌లోకొచ్చి అయితే కాల్చేస్తున్నాను చపాతీలని. ఎప్పుడైనా సరే నేను వితౌట్ ఆయిల్‌తోనే చపాతీలు కాలుస్తాను. కానీ ఈసారి ఎందుకో ఆయిల్‌తోని కాల్చి చాయ్‌లో తినాలనిపిస్తుంది. అందుకే కొన్ని ఎక్కువే చేశాను. విషమ్మా, విషు, ఇంగ్లీష్ తీసి ప్రాక్టీస్ చేయకు, నేను వస్తున్నా. ఏం చేయ మేడం సెకండ్ లెసన్ ఏం చెప్పింది? సెకండ్ లెసన్ స్టార్టే కావాలి. ఫస్ట్ లెసన్లో బుక్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయిగా, అవి నేర్చుకున్నావు కదా, ఆన్సర్స్ టైప్. కన్నయ్య, నువ్వు పోయి ఎన్ఎస్టీ స్పెల్లింగ్స్ నేర్చుకోపో. ఎన్ఎస్టీ కాపీ తీసి స్పెల్లింగ్స్ నేర్చుకోపో, నేను వస్తున్నా ఇవి చేసి. బ్యాడ్ చేస్తా అన్ని చేస్తా కానీ ఫస్ట్ నువ్వు పోయి నేర్చుకోపో, నేను వస్తున్నా. మార్నింగ్ వండిన కూర ఏం లేదు. ఆనపకాయ కూర అయితే అయిపోయింది. పప్పు ఒకటే కొంచెం అయితే ఉంది. ఇక ఇన్ని చపాతీలు చేశాను కదా! ఇప్పుడేమో విషమని, కన్నయ్యని చదివించే టైం అయిందని చెప్పేసి వాళ్ళ దగ్గరికైతే వెళ్తున్నాను. విషమనైతే అది ఇంగ్లీషు ప్రిపేర్ అవుతుంది. కన్నయ్యనేమో ఒక స్పెల్లింగ్స్ రాయడానికైతే ట్రై చేస్తుండు. ఇక చూస్తున్నారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇంట్లో ఇప్పటివరకు పని అయితే అయిపోయింది. ఇప్పుడు విషమని, కన్నయ్యని చదివించుకుంటూ ఈ బట్టలన్నీ మడతపెట్టాలి. ఈ లోపుగానే పెద్ద గాలి అయితే స్టార్ట్ అయింది. నైట్ ఎంత వర్షం పడ్డదంటే ఫుల్ వర్షము.
చెట్లకు ఉన్న కాయలు అన్నీ రాలిపోయినాయి. కానీ తెల్లారి నేను లేచే వరకు కాయలు ఏం లేవు. మస్తు వర్షం అయితే పడింది. ఇక మా సార్ వచ్చిన తర్వాత అందరం కలిసి అయితే డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసి గిన్నెలు అయితే తోముకొని సదిరేస్తున్నాను. రేపు గోకరకాయ కూర వండుదామని చెప్పేసి కిలో గోకరకాయలు అయితే తెంపి పెట్టాను. ఇంకా రేపు మార్నింగ్ చపాతీ చేసి గోకరకాయ కూర వండి పిల్లలకైతే బాక్స్ అయితే పెడతాను. ఇక గిన్నెలు చదురుకోవడంతో కిచెన్లో పని అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 9 అయితే అవుతుంది. ఇప్పుడు కొద్దిసేపు పిల్లలతో ఆడుకొని మళ్ళీ 9:30 వరకే వాళ్ళనైతే పడుకోబెడతాను. ఆ తర్వాత నాకు నిద్ర వస్తే పడుకుంటాను. లేదు అంటే ఒక ఫైల్ ఎడిటింగ్ చేసుకొని రేపు మార్నింగ్ అయితే వాయిస్ చెప్పుకోవడానికి రెడీగా పెట్టుకుంటాను. ఈ వీడియో అయితే ఈడికి ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.